సో టగేమిచి డ్రాగన్ అండ్ మైకీలతో మీ గొడవ వల్ల మీతో పాటు ఉన్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో మీకు అసలు అర్థం కావడం లేదు. మీ గొడవ వల్ల నా చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నిటిని మీరు విరగొట్టేశారని చాలా కోపంగా మైకీ పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ మైకీ అటాక్ నుంచి తప్పించుకోవడం వల్ల టక్కీ వెళ్లి ఒక చెత్త కుప్పలో అయితే పడతాడు. ఇక టక్కీ మళ్ళీ పైకి లేచి ఈసారి డ్రాగన్ పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంతో టకేమిచి ఫ్రెండ్స్ వచ్చి మనోడిని అయితే ఆపుతారు. ఇక మన క్రై బేబీ గురించి తెలిసింది కదా, టక్కీ కింద పడుకొని ఏడుస్తూ మీరిద్దరు గనక ఇప్పుడు విడిపోతే మీతో పాటు టోమాన్ కూడా 2 ముక్కలు అవుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మీరిద్దరు చాలా మంచి వాళ్ళు, దయచేసి ఇదంతా ఆపేయండి అని అంటాడు. దీంతో మైకీ టక్కీతో టక్కీ యాక్చువల్ గా నీ హెయిర్స్ కి పీ అంటుకొని ఉంది అని చెప్తాడు. దానికి టక్కీ ఈ విషయం కాస్త ముందే చెప్పుండొచ్చు కదా అని అంటాడు. దానికి మైకీ అసలు నువ్వెక్కడ చెప్పనిచ్చావు, చాలా సీరియస్ గా మాతో ఫైట్ చేస్తున్నావు కదా అని డ్రాగన్ తో, డ్రాగన్ మావా మనం ఇక్కడే ఉంటే ఈ టక్కీ గాడు ఆ పియ్య వాసన మనకు కూడా అంటబెడతాడు, పద మనం ఇక్కడ నుండి జంప్ అవుదాం అని వాళ్ళు అక్కడ నుండి జంప్ అవుతారు. దీంతో టక్కీ ఏదైతేనే వీళ్ళు మళ్ళీ కలిసిపోయారులే అని తన ఫ్రెండ్స్ వైపు అయితే చూస్తాడు అండ్ వాళ్ళు కూడా అక్కడ నుండి జంప్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ లో మైకీ, టక్కీ అండ్ డ్రాగన్ ఒక ప్లే గ్రౌండ్ లో కూర్చొని ఒకరితో ఒకరు సారీ చెప్పుకుంటారు. దీంతో టక్కీ వాళ్ళని అసలు మీరు ఎందుకు గొడవ పడ్డారని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ గుర్తులేదని అంటారు. ఇక మైకీ డ్రాగన్ తో ఐఎమ్ సారీ డ్రాగన్, నువ్వు చెప్పిందే కరెక్ట్, పాచిన్ స్వయంగా తనే పోలీసులకి లొంగిపోయాడని అంటాడు. దీంతో టక్కీ తనలో తను పాచిన్ చేసింది తప్పైనా సరే తను మైకీ ఫ్రెండ్ కాబట్టి తనకి హెల్ప్ చేయాలని అనుకున్నాడు. కానీ డ్రాగన్ మనం పాచిన్ యొక్క డెసిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదని తనే క్రైమ్ చేసి తనే లొంగిపోయాడు కాబట్టి. సో దీని వల్లే వీళ్ళిద్దరు గొడవ పడి ఉంటారు అని అనుకుంటాడు. ఇక మైకీ పాచిన్ రిలీజ్ అయిన తర్వాత మనం అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరు టకేమిచి ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటారు. ఇక టక్కీ వీళ్ళిద్దరు కలిసిపోయారు కాబట్టి ఆగస్టు 3 డ్రాగన్ చనిపోడు, నేను హిస్టరీని చేంజ్ చేసినట్టే అని అనుకుంటాడు. ఇంతలో ఏమా అండ్ హీనా అక్కడికి వచ్చి టక్కీని, హీనా ఆగస్టు 3 ఫెస్టివల్ నైట్ మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామా అని అడుగుతుంది. దానికి టక్కీ కూడా సరే అని చెప్తాడు. ఇక ఏమా మైకీ అండ్ డ్రాగన్ మళ్ళీ అలా కలిసిపోవడం చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళంతా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఫుట్బాల్ ఆడుకుంటూ హ్యాపీగా అయితే గడుపుతారు. సో ఇక ఆగస్టు 3 ఫెస్టివల్ నైట్ అయితే రానే వచ్చింది. డ్రాగన్ ఏమాతో, హీనా టక్కీతో ఫెస్టివల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక సడన్ గా వర్షం రావడంతో టక్కీ అండ్ హీనా ఒక చెట్టు కిందకి వెళ్తారు. ఇక వాళ్ళు కాస్త అలా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ టక్కీ హీనాని కిస్ చేసే టైంకి యమగీషి కాల్ చేసి డ్రాగన్ అండ్ మైకీ నీతో పాటే ఉన్నారా అని అడుగుతాడు. దానికి టక్కీ డ్రాగన్ ఇప్పటి వరకు నాతో పాటే ఉన్నాడు, కానీ రెయిన్ రావడం వల్ల మేము విడిపోయాం అండ్ మైకీ ఈ రోజు ఫెస్టివల్ కి రానని చెప్పాడని చెప్తాడు. దానికి యమగీషి మైకీ గ్రూప్ లో ఎవరో డ్రాగన్ ని ఈ రోజు చంపడానికి ప్లాన్ చేశారు, ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది, నువ్వు వెంటనే వెళ్లి డ్రాగన్ ఎక్కడున్నాడో కనుక్కో అని చెప్తాడు. దీంతో టక్కీ హీనాతో నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను మళ్ళీ తిరిగి వెంటనే వస్తానని చెప్పి డ్రాగన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ సడన్ గా టక్కీకి మొయిబుస్ లోని ఒక మెంబర్ టోమాన్ మెంబర్స్ అయినటువంటి కియమోసాకి ఒక కత్తి ఇచ్చి త్వరగా పని పూర్తి చేయమని చెప్తాడు. సో ఇదంతా గమనిస్తున్న టకేమిచిని టోమాన్ లోని ఒకరు పట్టుకొని కియమోసా దగ్గరికి తీసుకువెళ్తారు. దీంతో టకేమిచి లేక్స్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షేక్ అవుతూ ఉంటాయి. ఇక కియమోసా అండ్ తన గ్రూప్ టక్కీని కొడుతూ ఉంటారు. దీంతో టక్కీ తనలో తను నేను ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ అయ్యానని అనుకున్నాను, కానీ మైకీ అండ్ డ్రాగన్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను స్ట్రాంగ్ అయ్యానని ఫీల్ అయ్యాను. సో నేను ఇంకా ఏమీ చేంజ్ అవ్వలేదు, ఇదే నా నిజ స్వరూపం అని అనుకుని వాళ్ళకి సారీ చెప్తాడు. దీంతో కియమోసా టక్కీని ఒక టేప్ తో కట్టేసి మా పని పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే పడుండు, ఆ తర్వాత వచ్చి నీ సంగతి చూస్తా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక కొద్దిసేపటికి టక్కీని వెతుక్కుంటూ హీనా అక్కడికి వచ్చి టక్కీని విడిపిస్తుంది. దీంతో టక్కీ నిన్నలా ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు ఐఎమ్ సారీ హీనా, నేను నా వల్లైందంతా చేశాను కానీ ఎలాంటి లాభం లేదు, అయినా నాలాంటి ఒక ఫెయిల్యూర్ ఎవరిని కాపాడలేడు, నేను కూడా డ్రాగన్ అండ్ మైకీలా అయ్యుంటే బాగుండేది, ఇప్పటికే వీళ్ళని ఫినిష్ చేసి ఉండేవాడిని, కానీ నేను ఒక ఫెయిల్యూర్ని కదా, నాలాంటి వాడు నీకు కరెక్ట్ కాదు హీనా, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో అని అంటాడు. దీంతో హీనా టక్కీని కిస్ చేసి ఇదే నా ఫస్ట్ కిస్, నువ్వంటే నాకు స్పెషల్ కాబట్టి నేను నీకు కిస్ ఇచ్చాను, నువ్వు డ్రాగన్వో లేదా మైకీవో అని నేను నిన్ను లవ్ చేయలేదు, నేను నీలా ఉండే టకేమిచిని లవ్ చేశాను, నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఫైట్ చేస్తావు అండ్ ఇతరుల కోసం చాలా బాధపడతావు, నాకు నీకన్నా కూల్ గా ఎవరు అనిపించరు, వెళ్ళు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని అంటుంది. దీంతో మన క్రై బేబీ ఏడుస్తూ హీనాకి థ్యాంక్స్ చెప్పి కియమోసాని కనుక్కోవడానికి వెళ్తాడు. ఇంతలో మీట్సుయా టకేమిచికి ఎదురవుతాడు. దీంతో టకీ మీట్సుయాతో ఈ రోజు డ్రాగన్ పైన అటాక్ జరగబోతుందని చెప్తాడు. దానికి మీట్సుయా ఈ
విషయం మాకు ఆల్రెడీ తెలుసు. డ్రాకెన్ అండ్ మైకీని మళ్ళీ కలిపినందుకు థ్యాంక్స్ టకేమిచి. లేదంటే టోమాన్ ఈ పాటికే 2 ముక్కలయ్యి ఉండేది. పాచిన్ సరెండర్ అయిన తర్వాత టోమాన్ లో అందరూ పాచినే స్వయంగా లొంగిపోయాడు కాబట్టి టోమాన్ దీంట్లో ఏమీ చేయలేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. కానీ పాయా దానికి ఒప్పుకోలేదు. డ్రాకెన్ వల్లే ఆ రోజు పాచిని కాపాడలేకపోయామనే కోపంతో ఇదంతా చేస్తున్నాడు అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో డ్రాకెన్ అండ్ ఏమా ముందుకి పాయాన్ అయితే వెళ్తాడు. ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్సుయా టకీతో టోమాన్ పాచిన్ ని మోసం చేసింది అనుకుని పాయాన్ మిగిలిన మరికొంతమంది మొయబూస్ మెంబర్స్ తో చేతులు కట్టి డ్రాకెన్ ని చంపాలని అనుకుంటున్నాడు అని డ్రాకెన్ ని వెతుకుతూ ఉంటారు. ఇక సడన్ గా టకీకి నాటో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. డ్రాకెన్ ని ఫెస్టివల్ నైట్ ఒక పార్కింగ్ లాట్ లో చంపారని. దీంతో మీట్సుయాని ఇక్కడ పార్కింగ్ లాట్ ఎక్కడుందని అడిగి వాళ్ళిద్దరు అటువైపుగా వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో డ్రాకెన్ పాయాన్ తో ఏంటి పాయాన్ నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు రా దీన్ని ఇక్కడే తేల్చుకుందాం అని పాయాన్ ముందుకు వెళ్తాడు. ఇక సడన్ గా వెనకాల నుండి డ్రాకెన్ హెడ్ పైన ఒక బ్యాట్ తో మొయబూస్ మెంబర్ అటాక్ చేస్తాడు. ఇక 100 కన్నా ఎక్కువ మొయబూస్ మెంబర్స్ అయితే డ్రాకెన్ ని చుట్టుముడతారు. దీంతో డ్రాకెన్ ఒక్కడే హెడ్ పైన ఇంజురీతో కూడా వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక మీట్సుయా అండ్ టకీ డ్రాకెన్ ఉన్న లొకేషన్ కి రీచ్ అయ్యేసరికి డ్రాకెన్ చాలా మంది మొయబూస్ మెంబర్స్ ని నాకౌట్ చేస్తాడు. ఇక మీట్సుయా అసలు నువ్వేం చేస్తున్నావు ఇదంతా ఆపేయి అని అంటాడు. ఇక ఏమా పాయాన్ తో ఏడుస్తూ పిరికి బంద డ్రాకెన్ నేరుగా ఎదుర్కోలేక వెనకాల నుండి బ్యాట్ తో అటాక్ చేసిందే కాకుండా ఇంతమందిని వెనకాలేసుకుని వచ్చావు అది కూడా ఒక్కని కొట్టడానికి అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది. ఇక డ్రాకెన్ మీట్సుయా అండ్ టకీని చూసి నేను చాలా టైర్డ్ అయ్యాను ఇక మిగిలిందంతా నీకే వదిలేస్తున్నాం మీట్సుయా అని కింద కూర్చుంటాడు. ఇక మీట్సుయాని చూసి వాళ్ళంతా నవ్వుతూ ఏరా పొట్టి బుడంకాయ్ నేను నల్లిని నలిపినట్టు నలిపేస్తామని అంటారు. ఇక సడన్ గా వాళ్ళకి ఒక బుల్లెట్ స్పీడ్ లో దూసుకొస్తున్న CB250T బైక్ సౌండ్ విని ఒక్కసారిగా ఎనిమీస్ గుండెల్లో వణుకైతే మొదలవుతుంది. ఇక డ్రాకెన్ ఫైనల్ గా వాడొచ్చేసాడు అని కాస్త రిలాక్స్ అవుతాడు. ఇక మైకీ ఆ బైక్ ని డ్రిఫ్ట్ చేస్తూ స్టైల్ గా ఎనిమీస్ ముందు వచ్చి ఆపుతాడు. ఇక మైకీ పేయాన్ తో డ్రాకెన్ పైన అటాక్ చేయడానికి నన్ను ఈ రోజు వేరే లొకేషన్ కి రమ్మని చెప్పి డ్రాకెన్ ని చంపి ఆ తర్వాత ఆ నింద నా మీద మోపి టోమాన్ని 2 ముక్కలు చేద్దామని అనుకున్నావు కదా పాయాన్ నీ వెనుకుండి ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడొకడు నడుచుకుంటూ మైకీ ముందుకు వచ్చి నిల్చొని నువ్వు స్ట్రాంగ్ మాత్రమే అనుకున్నాను కానీ తెలివైన వాడివి కూడా అని అంటాడు. దానికి మైకీ అసలు నువ్వెవరని అడుగుతాడు. దానికి వాడు నేను కరెంటు మొయిబూస్ యొక్క టెంపరరీ కమాండర్ అయినటువంటి హాన్మా అని అంటాడు. దీంతో మైకీ అయితే దీన్ని వెనుకుంది నువ్వేనా అని చెప్పి మైకీ తన ఇన్విన్సిబుల్ కిక్ తో వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ హాన్మా మైకీ యొక్క ఆ కిక్ ని అయితే బ్లాక్ చేస్తాడు. దీంతో మైకీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఎందుకంటే సిరీస్ లో ఇప్పటి వరకు మైకీ కిక్ నైతే ఎవరలా అడ్డుకోలేదు. ఇక హాన్మా మేము మీలో మీకే గొడవలు పెట్టి టోమాన్ని అంతం చేద్దామని అనుకున్నాం కానీ మా ప్లాన్ ఫెయిల్ అయినట్టుంది. ఇక నేను నా చేతులతోటే నేను నిన్ను చంపుతా. బాగా చూడు మైకీ నీ ముందు 100 మంది ఉన్నాం కానీ మీరు జస్ట్ 4 మాత్రమే ఉన్నారు అని వాళ్ళ సబార్డినేట్స్ తో బాగా వినండి దద్దమల్లారా నేను మీ ఫార్మర్ కమాండర్ లా అంత సాఫ్ట్ కాదు. ఫైట్ మధ్యలో ఎవడైనా పారిపోవాలని చూస్తే నేను వెతుక్కుంటూ వచ్చి మరి వాడిని చంపేస్తా అని అంటాడు. ఇక టకేమిచి అసలు వీడెవడు నాటో నాకు వీడి గురించి ఏమీ చెప్పలేదు అసలు నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదని అనుకుంటాడు. ఇక సడన్ గా టోమాన్ యొక్క ఫ్లాగ్స్ తో చాలా మంది తమ బైక్స్ పైన అదిరిపోయే BGM తో మన వాళ్ళ వెనకాల ఆగుతారు. ఇక ఆ వచ్చిన దాంట్లో 5th డివిజన్ కెప్టెన్ మ్యూటో, యసుహీరో 4th డివిజన్ కెప్టెన్ కవాటా, 1st డివిజన్ కెప్టెన్ బాజీ, టోక్యో మాంజింగ్ గ్యాంగ్ మొత్తం రంగంలోకి అయితే దిగుతారు. ఇక వాళ్ళు మీలో ఎవరెవరికి మా చేతుల్లో ఈ రోజు చావాలని ఉంది అని 2 గ్రూప్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఫైట్ సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి గైస్. ఇక టకేమిచి వాడు ఎప్పుడైనా సరే డ్రాకెన్ పైన సడన్ గా అటాక్ చేయవచ్చు అని చెప్పి డ్రాకెన్ ని వెతుకుతూ ఉంటాడు. ఇక సడన్ గా మైకీ పాయాన్ అని గట్టిగా అరిచి పాయాన్ తో నువ్వెందుకని డ్రాకెన్ ని అటాక్ చేసావు ఈ నిర్ణయం మేమిద్దరం కలిసే కదా తీసుకున్నాం అండ్ నువ్వు దీంట్లో మొయిబూస్ ని కూడా ఇన్వాల్వ్ చేసావు మనం దీని గురించి మాట్లాడుకొని తేల్చుకుందాం అని అంటాడు. దానికి పేయాన్ మనమని చెప్పి నన్ను కూడా మీలో కలప పాచిని పోలీసులు అరెస్ట్ చేసినా సరే మనం ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చున్నాం నాకు పాచినే అన్ని పాచిని మీరంతా మోసం చేశారు అండ్ మీరంతా ఇప్పుడు నా శత్రువులు రామాయ్కి ఎందుకని నాతో ఫైట్ చేయట్లేదు నీ 1 బ్లో కిక్ తో నాపై అటాక్ చేయి అని అంటాడు. దానికి మైకీ పేయాన్ని దగ్గరికి తీసుకుని నన్ను బాగా చూడు పేయాన్ నేను పాచిన్ పోలీసులకి దొరికిపోయాడని సంతోషంగా ఉన్నట్టు నీకు కనిపిస్తుందా నాకు చాలా నొప్పిగా ఉంది పే నేను ఎప్పుడు కూడా మనలో మనమే ఇలా ఫైట్ చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు రాపే నీ కోపం చల్లారే వరకు నన్ను కొడుతూనే ఉండు నేను నా ఓన్ ఫ్యామిలీతో ఫైట్ చేయలేను మళ్ళీ తిరిగి కొత్తగా స్టార్ట్ చేద్దాం
తిరిగి మాతో పాటు వచ్చి అని అంటాడు. దీంతో పాయన్ కళ్ళలో నుండి ఒక్కసారిగా నీళ్ళైతే తిరుగుతాయి. ఇక నెక్స్ట్ సీన్ లో కియమోసా టక్కీ కళ్ళ ముందు నుంచే వెళ్తూ ఉంటాడు. ఇక కియమోసా హ్యాండ్ లో ఉన్న నైఫ్ కి కంప్లీట్ గా బ్లడ్ ఉండడం అయితే టక్కీ గమనిస్తాడు. దీంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి డ్రాగన్ కింద పడిపోయి తనలో నుండి బ్లడ్ కారుతో అయితే కనిపిస్తాడు. సో ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ వీడియో ఎలా కనిపించిందో మీరు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.